అందరికీ నమస్కారం అండి. ఈ రోజు పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, అయ్యన్న పాత్రుడు గారు దౌర్జన్యాలను దోపిడీలు చేశారని చెప్తాను సిగ్గు లేకుండా. ఎన్నిసార్లు నీకు చెప్పినా సరే నువ్వు జనాలను తప్పుదో పట్టిద్దాం ప్రయత్నం చేసినా జనం ఎవరు నమ్మరు. అయ్యన్న పాత్రుడు గారు క్యారెక్టర్ ఏంటన్నది నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఆయన 5-6 సార్లు మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు. ఇన్నిసార్లు గెలిచి ఏ రోజు కూడా ఇప్పుడు అవినీతి పచ్చ ఆయన మీద లేదు. రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు కూడా అతను ఏదో చూపించలేకపోయారు. ఈ రోజు నువ్వు తయారయ్యో తప్పుడు మాటలు చెప్పాను. ఇక నర్సీపట్నం నియోజకవర్గంలో అవడం నాకు నమ్మడు కదా అని చెప్పేసి వైజాగ్ వెళ్ళావు. వైజాగ్ లో మాట్లాడుతున్నావు. ఆ మైక్ పని చేయకపోతే నువ్వే రిపేర్ చేసేస్తున్నావు. కంగారు పడిపోయి ఊరు గాబరా పడిపోయి ఏ సంతంలో మైక్ సెట్లు బిగించుకున్న వాళ్ళు నీలాంటి తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేశారు నర్సీపట్నం ప్రజలు. అది నర్సీపట్నం తాలూకా దౌర్భాగ్యం అనమాట. 2019లో జరిగిన దౌర్భాగ్యం. నువ్వేం చెప్తున్నావు? స్కామ్ లే. అయ్యన్న పాత్రుడు గారు అన్ని సార్లు నువ్వు కానీ నిజంగా పదవులు చేసేలా ఉంటే నువ్వు కొన్ని వేల కోట్లు సంపాదించు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా విషయం, మొన్న 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండే 100 కోట్ల పైన స్కామ్ చేసావు. చెప్పమంటావా? ఆ రుజువులు వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, మా పార్టీ వాళ్ళ దగ్గర. జగనన్న కాలనీకి భూములు కొనుగోలులో నువ్వు ఎంత స్కామ్ చేసావో, ఆ లబ్ధిదారులకు జాగాలు ఇచ్చేటప్పుడు భూములు కొన్నప్పుడు నువ్వు ఏవేవి అక్రమాలు చేసావో అందరికీ తెలుసు. వీడియోలు కూడా ఉన్నాయి నీ మీద. ఆ భూములు అమ్మిన వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. నువ్వు దౌర్జన్యంగా మీ సుర్ల నాయుడు ఏదో పేరు బలిగట్టం ఆడిని పంపించి దౌర్జన్యం చేయించి భూములు రైతుల దగ్గర మీరే తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేట్లు అమ్మి ఆ డబ్బులు బ్యాంకుకి వెళ్ళి మీరే దౌర్జన్యంగా డబ్బులు విత్డ్రా చేయించి పట్టుకుపోయారు. సుమారు 60 కోట్ల పైన నువ్వు ఆ స్కామ్ లో లబ్ధి పొందావు. నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు. మాకవరపాలెం మండలంలో, నాగవరం మండలంలో, నర్సీపట్నం రూరల్లో నువ్వే భూ కబ్జాలు చేసావో మొత్తం మా దగ్గర రిపోర్ట్ ఉంది. గొలుగుండ మండలంలో ఏ భూముల దగ్గర మీరు ఏ ఆశలు వేసారో అన్ని కూడా మాకు తెలుసు. నర్సీపట్నం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నీ గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. ఏమని? నువ్వు పోయిన తర్వాత నర్సీపట్నం దరిద్రం పోయింది అనుకుంటున్నారు. వీడు ఎక్కడి నుంచో వచ్చి నర్సీపట్నం అభివృద్ధి పాడు చేశాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తిట్టుకుంటున్నారు. ఈరోజు సృష్టి క్షేత్రం అనే మా కార్యాన్ని తలపెట్టారు అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నీ ఇంట్లో ఏమన్నా ఇస్తున్నావా? దేనికి నువ్వు విమర్శిస్తున్నావు? ఆ రోజు నువ్వు వెళ్ళవలసిన పనేటి అక్కడ దేనికి వెళ్ళావు? ఇప్పుడు నీ కేడరు, నీ వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నువ్వు వెళ్ళిన తప్పని తిట్టుకుంటున్నారు. సృష్టి క్షేత్రం లాంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం నీ దౌర్భాగ్యం, నీ 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 మానసిక వైఖరి ఎలాంటిదన్నది నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు తిడుతున్నారు. వీరికి అక్కడికి ఏం పని అండి? ఆ టైం అప్పుడు వెళ్ళి దెబ్బలు తిన్నట్టు ఇది సిగ్గులేదు అలాగని చెప్పేసి మందు తాగేసి మందు పార్టీలు చేసుకొని మేము అందరం దేవాలయంలో ఇప్పుడు అక్కడ చూస్తున్నాం. అక్కడ శివాలయం కడుతున్నారంటేనే అక్కడికి వెళ్ళి నీ కారు అడ్డుగా పెట్టి అక్కడ వాచ్మ్యాన్ సెల్ ఆకుని ఏర్రా అంత దౌర్జన్యం. మీ కేరళ అంతా కూడా తిడుతున్నాం. మేం కాదు, మీ వైసీపీ నాయకులు తిడుతున్నారు. రూరల్లో కానీ మున్సిపాలిటీలో కానీ వీడికి ఏం పోయి కాలు వచ్చింది అక్కడ ఆపడానికి వెళ్ళి దెబ్బలు తిన్నాడు. మా పార్టీ పరుగు పోయింది వీడి వల్ల. ఇలాంటి ఏదో ఎమ్మెల్యే చేసాం 2019లో అని చెప్పి తిట్టుకుంటున్నారు. నిన్ను ఏం చెప్తున్నారు? నువ్వు రైతులు నీ దగ్గరకు వచ్చారా? అందులో రైతులలో ఉన్నారా? బలుగట్లో మీ కార్యకర్తలు వాళ్ళు రైతులు కాదు. అక్కడ భూమి కానీ ప్రతి ఒక్కరు కూడా భూమి పండించే వాళ్ళు ఎంతో మంది లేరు. ఆ ఆయకట్టు కింద నిజంగా వ్యవసాయం జరిగితే అయ్యన్న పాత్రుడు గారే అది అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారు. ఇప్పుడు సృష్టి శాతంలో బ్రిడ్జి కడతారు, దానివల్ల రైతులకు వచ్చి నష్టమేరా? నీరు ఉండదా? నీరు వదలరా? రాజమండ్రి బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి దగ్గర స్తంభాలు ఉన్నాయి, నీరు వెళ్తారా? గోదావరి నీరు. అలాగైతే రాజమండ్రి బ్రిడ్జి తీసేమంటారా నువ్వు? నిన్ను అవడానికి సలహా ఇద్దని ఇలాంటి సొల్యూషన్లు చెప్పడం జనాలకు. నువ్వు ఇప్పుడు అక్కడ సృష్టి శాస్త్రం పూర్తయ్యి అక్కడ విగ్రహం అది కట్టిన తర్వాత అక్కడ రైతుల భూమిలో ఎంత వాల్యూ పెరుగుతుంది, ఎంత విలువ పెరుగుతుంది? ఆల్రెడీ లేఅవుట్ లేడని రెడీ అయిపోతున్నారు. ఆ భూమి అక్కడ ఉన్న భూమిలో ఉన్న రైతులు ఇప్పుడున్న రేటు మీద డబుల్ పెరిగిపోతుంది. వాళ్ళు బాగుపడినవా? నువ్వు నర్సీపట్నం బాగుపడి నీకు ఇష్టం లేదు. నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా? అయ్యన్న పాత్రుడు గారి కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఉందిరా నీకు? ఆయన 45 సంవత్సరాల రాజకీయంలో తంగేరు రాజులు కానీ ఆయన మీద గెలిచిన వాళ్ళు కూడా ఏ రోజు కూడా ఆయన పల్లెత్తి మాట్లాడలేదు రాలే. అలాంటి మనుషుల్ని విమర్శించడం ఇక్కడ విమర్శించే తొంతరని వైజాగ్ లేవా? ఎప్పుడు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించాలని మాత్రం ఎప్పుడు చూడక. నర్సీపట్నం ప్రజలు ఏ పార్టీ వాళ్ళని సరే అభిమానిస్తారు ఆ కుటుంబాన్ని, అది గుర్తుపెట్టుకో. నువ్వు వచ్చావు నర్సీపట్నం నియోజకవర్గంలో నువ్వేటంటావు? ఇదే కొత్త విధానానికి ఏదో నాంది పలుకుతున్నారు, దౌర్జన్యాలు కాలగలి కానీ తప్పుడు పేలాపలు వేస్తున్నావు. నువ్వు నర్సీపట్నం ఎమ్మెల్యే అయిన తర్వాత డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారా? నీ నీ ఆఫీస్కి తీసుకెళ్లి దౌర్జన్యంగా అతనితో లెటర్ రాయించి ఆయన అడిగింది ఏంటిది? మాస్క్ అడిగాడు. మాస్క్ అడిగిన పాపానికే అతను ప్రాణం పోయే వరకు వెంటాడారు నువ్వు నీ జగన్మోహన్ రెడ్డిని. నీకు అంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? అంతకన్నా దౌర్జన్యం ఏమైనా ఉందా? అలా కాకుండా మాస్క్ అడిగితే సుధాకర్ చచ్చిపోయేదాకా అంటారు మీరు. వాళ్ళ అమ్మగారు చెప్పారు స్వయంగా, నా కొడుకు చావుకి పెట్ల గణేశే కారణం. ఆవిడ శాపం తగ్గుతుందిరా నీకు? ఆవిడ శాపం దేవుడితో పెట్టుకున్నావు, దేవుడి శాపం ఊరుకుని పోదాం. ఆ రోజు నిన్ను
నువ్వు అక్కడ అడ్డుతున్నావు కాబట్టే భగవంతుడు నిన్ను అక్కడ రప్పించాడు. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నేను చీ అంటున్నారు. ఆ సృష్టిస్తే అతను అడ్డుకోవడంలో తెలుసా నీకు? ఈ వెళ్ళాడు బాగా తన్నరి, మంచి పని జరిగింది, ఇలాంటి యాదవ్ ఇలాగే బుద్ధి చెప్పాలని అనుకుంటారు జనం. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి అవసరమైతే ప్రజలందరి దగ్గర కూడా సంతకాలు సేకరించి నువ్వు జగనన్న కాలనీలో ఎంత డబ్బు అయితే తిన్నావో దాని మీద సిఐడి ఎంక్వైరీ చేయమని అడుగుతాం కంపల్సరీగా. ఈసారి మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. డాక్టర్ సుధాకర్ గారు కూడా ఎలా చనిపోయారో సిఐడి ఎంక్వైరీ చేయాలా డిమాండ్ చేస్తాం మేము. కంపల్సరిగా నీ మీద దృష్టి పెడతాం. నువ్వు నర్సీపట్నం నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. చేతకన్నా కూడా నీ కార్యకర్తలతో నీతో పాటు ఎఫ్ఐఆర్ లో ఉన్న ఇద్దరిని వదిలేసి పారిపోయావు. నువ్వు నీ సొంతంగా నువ్వు బెయిల్ పెట్టుకోవడానికి పారిపోయిన చేతకన్నా కూడా నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా? 5 సంవత్సరాలు చితికిల పని చేసే వాళ్ళు అదిగో చేసేస్తాం ఇదిగో చేసేస్తాం అది అని చెప్పేసి. బొడ్డిపల్లిలో శివాలయం గారు కోనేరులో నువ్వు శంకుస్థాపన చేసావు శివుని కడతానని చెప్పేసి. కట్టావురా? నీలా డమాబుస్ మాటలు చెప్పుకోవాలనుకున్నా అయ్యన్న పాత్రుడు కుటుంబం అంటే నీలా డమాబుస్ మాటలు చెప్పుకోవాలనుకున్నా. అన్నారంటే చేస్తారు. అది ఆకి నీకు తేడా. నీ మీద కంపల్సరీగా సిఐడి ఎంక్వైరీ చేసి వరకు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకో. అందరికీ నమస్కారం అండి. మీరు కూడా నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఇలాంటి దుర్మార్గుల్ని ఖండించాలా, ఇలాంటి దుర్మార్గులు వ్యాఖ్యలు ఖండించాలా. ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఓట్లాడడానికి వస్తే నీలాంటి వాడికి ఓట్లు మేము వెయ్యవు. నర్సీపట్నానికి అభివృద్ధికి నువ్వు అడ్డుకుంటున్నావు. నీలాంటి వాడు నర్సీపట్నం ఉండకుండా బాగా కొత్తపల్లి పో అని చెప్పి బాధ్యత ప్రతి నర్సీపట్నం ప్రతి పౌరుకి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.